నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. వెన్ను నొప్పి, నడుము నొప్పి, L4, L5 సమస్యలు, అలాగే కాలంతా పాకే సయాటికా, ఇలాంటి వాటన్నిటికీ ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి, ఎటువంటి ట్రీట్మెంట్ అందించబోతున్నారు? సో ఇటువంటి సమస్యలకు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు చక్కటి పరిష్కార మార్గాలను అందించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి సీనియర్ డాక్టర్ వర్ధన్ గారు. సో నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో నార్మల్గా అందరికీ చాలా కామన్ అయిపోయింది ఈ వెన్ను నొప్పి కానీ నడుము నొప్పి కానీ, ఎందుకంటే మనం చేసే పనుల విధానం కానివ్వండి, మన జీవన శైలి కానివ్వండి. నార్మల్గా వెన్ను నొప్పి అంటే ఏంటి, దాన్ని ఎంత సివియర్గా మనం చూడాలంటారు? కొంతమందికి వెన్నునొప్పి అంటే అసలు విషయమే కాదండి. కొంతమందికి అది చిన్న అసౌకర్యానికి గురి చేస్తూ ఉంటుంది. కొంతమందికి అది లక్షణ రూపంలో నుంచి వెళ్ళిపోయి రోగంగా మారిపోయి మంచానికి కట్టిపడేసేటువంటి తీవ్రమైనటువంటి వెన్నునొప్పిగా కూడా రూపాంతరం చెందుతూ ఉంటుంది. సో వెన్నునొప్పి అంటే అని మనం ఆలోచించినప్పుడు మన స్పైన్ మొత్తం తీసుకున్నప్పుడు 33 వర్టిబ్రేలు ఉంటాయి, అంటే 33 వెన్నుముకలు ఉంటాయి. అక్కడ ఎక్కడ నొప్పి వచ్చినా లేదా దానికి అనుసంధానంగా చేతులలో కానీ కాళ్ళల్లో కానీ తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ కూడా వచ్చినప్పుడు దాన్ని వెన్నునొప్పి అని అంటూ ఉంటాం. అంటే స్పైన్ ప్రాపర్లో మనకి వెన్నులో నొప్పి రావడాన్ని వెన్నునొప్పి అంటాం. సో ఈ వెన్నునొప్పి ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది అని అంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనం చేసేటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, మొబైల్ యూసేజ్ ఎక్కువగా ఏదైతే ఉందో, ఎక్కువగా ఏదైతే కూర్చొని ఉంటున్నామో, సెడెంటరీ లైఫ్ స్టైల్ చేసే వాళ్ళకి ఎక్కువగా, అండ్ ఎక్కువగా ఓవర్గా నిలబడి చేసే వృత్తి విద్యా వ్యాపారాలు, వీళ్ళందరికీ కూడా ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేవి చాలా కామన్గా వస్తున్నాయి. వెనకటి కాలంలో మా దగ్గరికి, అంటే మేము 99లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 50 ఏళ్ల తర్వాత వాళ్ళకి మాత్రమే మనము ఈ వెన్నునొప్పి చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే నా దగ్గరికి 12-year-old చైల్డ్ దగ్గర నుంచి 85-year-old ముసలి వాళ్ళ దగ్గర దాకా, మొన్న లాస్ట్ ఒక 3 months బ్యాక్ 107-year-old ఒక డాక్టర్కి కూడా మేము ట్రీట్మెంట్ చేసాం, సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేసాం. సో ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, వెనుకటి కాలంలో ఓన్లీ వేర్ అండ్ టేర్ ఏజ్లో మాత్రమే వచ్చేది, అంటే అబోవ్ 50 years మాత్రమే వచ్చేది. ఇప్పుడు ఆ ఏజ్ గ్రూపు అందరికీ కూడా కనబడుతూ ఉంటుంది. ఎక్కువ ఎవరికి కనబడుతుంది అని అంటే 25 to 45 years ఆఫ్ ఏజ్ ఎవరైతే ఉన్నారో, ఎక్కువగా కూర్చుంటారో, ఎక్కువగా స్టడీ పర్పస్లో కూర్చుంటారో, లేదా హౌస్ వైఫ్స్ ఉన్నారో, లేదా బీపీఓ జాబ్స్ చేస్తున్నారో, రాత్రిళ్ళు ఎక్కువగా మేలుకుతూ నుండి పగలు పడుకుంటూ ఉంటారో, ఇలా మొత్తం సర్కేడియన్ రిథమ్ని, సీజన్స్ని అన్నీ మార్చేసి ఏసీలలో ఎక్కువగా పనిచేసేవాళ్ళు, కంప్యూటర్ మీద, ల్యాప్టాప్ మీద, మొబైల్స్ మీద ఎక్కువగా పనిచేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ వెన్నునొప్పి, మెడనొప్పి అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే, ఎంత పెద్ద వెన్నునొప్పి అయినా కానీ, సర్జరీ చెప్పబడ్డా కానీ, సర్జరీ లేకుండా 95% to 98% సర్జరీ లేకుండా వెన్నునొప్పికి చికిత్సలు ఉన్నాయి. దానికోసము మేము ఒకటి స్పెషల్గా డిజైన్ చేసినటువంటి ట్రీట్మెంట్ ప్యాటర్న్ ఉంటుంది. దాన్ని మేరు చికిత్స, మర్మ చికిత్స అంటాం. దీంతో ఇప్పటికీ 9 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగాం. రైట్ అండి. ఫస్ట్ కాలర్ ఉన్నారు, అజయ్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఓకే సార్, కాల్ కట్ అయిపోయింది. వన్స్ మనం నెక్ పెయిన్ నెగ్లెక్ట్ చేస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఒకటండి, అంటే నెక్ పెయిన్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ నెక్ పెయిన్ రాగానే మనకు 26 లక్షణాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఫస్ట్ ఈ లక్షణాలు చెప్పాక దాని కాంప్లికేషన్స్ కూడా చెప్తాను. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ లోకల్గా పెయిన్ మాత్రమే ఉంటుంది, అంటే మెడలో మాత్రమే నొప్పి కనబడుతూ ఉంటుంది. తర్వాత చెస్ట్లోకి కూడా పెయిన్ వస్తుంది, అండ్ మీకు అసిడిటీ ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టుగా ఉంటుంది, చెస్ట్ అంతా పట్టేస్తుంది. ఈ మన చెస్ట్ ఏరియా కింద ఒక మజిల్ ఉంటుంది, పెద్ద మజిల్, అది కూడా పట్టేసి ఊపిరి ఆడని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దాని తర్వాత భుజం నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది, ఈ మోచేతులు నొప్పి వస్తాయి. మనకి 3 వేళ్ళు 2 వేళ్ళకి, అంటే 3.5 వేళ్ళు 2.5 వేళ్ళకి, 1.5 వేళ్ళకి తిమ్మిర్లు, పోట్లు, మంటలు కూడా వస్తాయి. అండ్ ఇక్కడ నొక్కున్నప్పుడు చెవుల వెనకాల కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి ఇలా పంజాలాగా మనకి నొప్పులు, తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి. చెవులలో సౌండ్స్ వస్తాయి, దీన్ని టినిటస్ అంటారు. అండ్ సెన్సోన్యూరల్ హియరింగ్ లాస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మన దవడ నొప్పి కూడా వస్తుంది. అండ్
తల తిరిగేటువంటి వర్టిగో అంటాము, అంటే తల అంతా తిరిగిపోతూ ఉంటుంది, కూర్చోలేరు, నిలబడలేరు, ఎప్పుడు ఏ పొజిషన్లోనైనా పూర్తిగా తిరిగిపోతూ ఉంటుంది. ఇదే కాకుండా హెడేక్స్ వస్తాయి, మైగ్రేన్ హెడేక్స్ వస్తాయి. కాంప్లికేషన్స్ విషయంలోకి మనం వెళ్ళినట్లయితే చెయ్యంతా ఎండిపోయేటువంటి డిసీజ్ అనేది కూడా కనబడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. చేతులు ఎండిపోయి చేతులు పడిపోయేటువంటి పక్షవాతం లాంటి కండిషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే మనము చిన్నగా ఉన్నటువంటి లక్షణాన్ని కనుక అలక్ష్యం చేసినట్లయితే ఆ లక్షణం కాస్త రోగంగా మారుతుంది, ఆ రోగం కాస్త రోగ సమూహంగా మారుతుంది, మనల్ని కూర్చొనివ్వదు, నిలబడినివ్వదు, మన పనులు మనం చేసుకునే పరిస్థితి కూడా తీసుకురాదు. అండ్ మన బ్యాలెన్స్ కూడా అవుట్ అయిపోయేటువంటి ఛాన్సెస్ కూడా ఈ సర్వైకల్ కంప్రెషన్లో చాలా ఉన్నాయి. ఓకే, సో L4 L5 ఈ మధ్యన చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు, చాలా మంది కాలర్స్ కూడా చెప్పడం జరిగింది. అసలు L4 L5 సమస్యలు ఎందుకు వస్తాయి, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా ట్రీట్? ఇంతకుముందు చెప్పిన కారణాలే వీటికి కూడా వర్తిస్తాయండి. కాకపోతే ఎక్కువగా కూర్చోవడము, ఎక్కువగా నిలబడము, బరువులు ఎక్కువగా ఎత్తడము, లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎక్కువగా అవడము, మెయిన్గా ఫీమేల్స్కి ఈ సిజేరియన్ సెక్షన్స్ చేసినప్పుడు వెనకాల ఇంజెక్షన్స్ ఇవ్వడము, స్పైనల్ అనెస్థీషియా ఇవ్వడము, లేదా అపెండిసైటిస్ కానీ మిగతా ఏ ఆపరేషన్లకైనా స్పైనల్ అనెస్థీషియా ఇచ్చినప్పుడు అక్కడ వీక్ పాయింట్ ఆల్రెడీ ఉంటుంది మన పుట్టుకతో, కాబట్టి అదే వీక్ పాయింట్లో మళ్ళీ ఆ L4 L5లో ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. మా దగ్గరకు వచ్చే పేషెంట్లు చాలామంది ఫీమేల్స్ ఎక్కువగా ఉంటారు. అంటే ఒక 10 మెంబర్స్లో 6 మెంబర్స్ ఫీమేల్స్, 4 మెంబర్స్ మేల్స్గా ఉంటారు. వీళ్ళందరికీ ఏంటంటే సి సెక్షన్స్ జరిగిన తర్వాత ఆ లంబార్ అనెస్థీషియా ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా బ్యాక్ పెయిన్ తోటి బాధపడుతూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం L4 L5లో సమస్యలు ఏర్పడినప్పుడు అది ఓన్లీ లోకలైజ్డ్ పెయిన్ లాగానే ఉండదు. ఇంతకుముందు చెప్పినట్టు నెక్కి ఏవైతే 26 లక్షణాలు కనబడతాయని చెప్పానో, లోవర్ బ్యాక్లో కూడా 18 పైగా లక్షణాలు కనబడతాయి. దాంట్లో కాలంతా పాకే సయాటికా ఒకటి. ఇది ఎలా ఉంటుంది అంటే తొంటి దగ్గర, తొడల వెనకాల, మోకాలు వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతం ఒక పెద్ద నరం వస్తుంది. దీన్ని సయాటిక్ నర్వ్ అంటాం. ఇది లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ అండ్ థిక్కెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ. మన బొటనవేలు మందం అంతా ఉంటుంది. ఈ నరము నొక్కున్నప్పుడు ఆ కాలంతా పాకేటువంటి ఒకలాంటి చిరాకు, అసహనమును పుట్టించేటువంటి, ఇరిటేషన్ని పుట్టించేటువంటి ఒక నొప్పి అన్నమాట. ఈ నొప్పి తీవ్రతరం దాలిస్తే గజ్జల ప్రాంతంలో నుంచి వెళ్ళి అంగానికి, అండకోశానికి కూడా తిమ్మిర్లు, పోట్లు, మంటలు కలిగిస్తూ ఉంటాయి. అంటే తర్వాత యూరిన్లో ప్రాబ్లమ్స్, అంటే యూరిన్ ఆపుకోలేని పరిస్థితి, మోషన్ ఆపుకోలేని పరిస్థితి, అట్ ద సేమ్ టైం సెక్షువల్ ఎరెక్షన్లో కానీ, ఎజాక్యులేషన్లో కానీ, ఆర్గాజంలో కానీ అన్నిట్లో కూడా తేడాలు రావడం. అంటే మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షను, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషను, ఆర్గాస్మిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మేల్స్లో కనబడుతూ ఉంటాయి. అదే ఫీమేల్స్లో వస్తే హార్మోనల్ సమస్యలు, మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాబ్లమ్స్, ఇవే కాకుండా వాళ్ళకి డిస్పరోనియా అంటారు. అంటే పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్, కలిసినప్పుడు నొప్పి తీవ్రంగా ఉండడము, ఈ లక్షణాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి ఈ L4 L5లో ఒకవేళ నరం నొక్కున్నట్లయితే. ఓకే, అంటే L4 L5 వేరు, సయాటికా ప్రాబ్లం వేరు అంటారా, రెండు కలిపే వస్తుంది? లేదండి, అంటే L4 L5 మధ్యలో నుంచి, అంటే యాక్చువల్గా L3 L4 L5 మధ్యలో నుంచి 3 నరాలు వస్తాయండి. ఈ 3 నరాలు కలిసి ఒకటి పెద్ద నరంగా ఫ్యూజ్ అయిపోతుంది. ఈ ఫ్యూజ్ అయిపోయిన నరాన్ని సయాటిక్ నర్వ్ అంటారు. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, రూపా గారు ఫ్రమ్ హైదరాబాద్. రూపా గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ వర్ధన్ ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. అమ్మా నమస్కారం తల్లి. నమస్కారం సార్. అమ్మా చెప్పండి. సార్, నాకు ఈ మధ్యలో కాళ్ళు మొత్తం అరికాళ్ళు మంట, మళ్ళీ మెడ దగ్గర నొప్పి, భుజాల నొప్పులు వస్తున్నాయి సార్. ఎప్పటి నుంచి అమ్మా? ఈ ఒక 1 year నుండి అవుతుంది. కాకపోతే నేను చూపించుకోలేదు సార్, ఈ మధ్యలో చూపించుకున్నాను. ఏమన్నారు మరి? అయితే మెడ దగ్గర అరిగిందని చెప్పి సార్. ఓకే, ఏమన్నా మందులు ఇచ్చారా? ట్రీట్మెంట్స్ ఏం చేశారు? ఇచ్చారు సార్, మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ ఇచ్చిన తర్వాత కొద్దిగా రిలీఫ్ ఉంది సార్. కాకపోతే ఏంటంటే జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు సార్. నాకు ఇప్పుడు 43 years సార్. ఓకే, ఇది పెయిన్ ఇది ఎన్ని రోజులు ఉంటుందని భయం అవుతుంది సార్. నాకు చాలా పెయిన్ వస్తుంది సార్. మరి జాగ్రత్తలు తీసుకోవాలి కదమ్మా. కంపల్సరీ ఇలా ఓన్లీగా మందులు వేసుకొని మంచి చేసుకునేది కాదమ్మా. ఇది వెన్నునొప్పి అన్నప్పుడు దానికి మూల కారణం ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలమ్మా. అది కండరాల వ్యవస్థలో ఉందా, నరాలలో ఉందా, బొమికలలో ఉందా, బొమికలు అరిగిపోతే వస్తుందా, నరం నొక్కుంటే వస్తుందా, డిస్కులలో సమస్య ఏర్పడిందా అనేది
ఫస్ట్ గమనించాలి. దాని తర్వాత మీ శరీర ధర్మాన్ని కూడా అర్థం చేసుకోవాలి. దాని తర్వాత మీ ఏజ్ గ్రూప్ని కూడా అసెస్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు 43 ఏళ్ళు అంటున్నారు, మీరు మెనోపాజల్ ఏజ్ గ్రూప్కి దగ్గర వచ్చారు. హార్మోనల్ అసమతుల్యత అనేది స్టార్ట్ అయిపోతుంది. అది స్టార్ట్ అయిపోయినప్పుడు కాల్షియం డిప్రైవేషన్ జరుగుతుంది, భూమికలలో సత్తువ కూడా తగ్గుతుంది. అది తగ్గినప్పుడు ఆటోమేటికల్లీ వాతం పెరుగుతుంది. ఆ పెరిగిన వాతం కూడా ఏ స్టేజ్లో ఉంది అనేది మనం గమనించాలి. ఎర్లీ స్టేజ్గా ఉందనుకోండి ఓన్లీ మందులు ఇచ్చి మంచి చేయొచ్చు. కొంచెం ఎక్కువగా మోడరేట్ స్టేజ్లో ఉందనుకోండి అప్పుడు దానికోసము మనం మసాజ్డ్ బేస్ థెరపీస్ ఇవన్నీ కూడా చేయాలి. సివియర్గా ఉంటే మందులు వేయాలి, ట్రీట్మెంట్స్ చేయాలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, తర్వాత ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ అన్నీ కూడా పాటించాలి. ఇవన్నీ ఎవరు చేయాలి? మీరు కంపల్సరీగా మీ ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీగా ఉండాలి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 04049171819 అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి, నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి, విజయవాడ, కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా తీసుకుంటామమ్మా. ఓకే సార్, ఇప్పుడు అరికాల మంటలు ఇది ఎక్కువగా ఏజ్డ్ పర్సన్లో మనం చూస్తూ ఉండేవాళ్ళం, బట్ ఇప్పుడు అందరికీ కూడా వస్తున్నాయి. అసలు అరికాల మంటలు వన్స్ వస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుంది, దాని అసలు ట్రీట్మెంట్ ఉండదేమో అన్నంత భయపడుతూ ఉంటారు చాలా మంది. పెయిన్ని డిస్క్రైబ్ చేయడం చాలా కష్టం అండి. కాకపోతే అరికాల మంటలతో వచ్చిన పేషెంట్కి వాళ్ళు ఆల్రెడీ సఫర్ అయి ఉంటారు కాబట్టి మనం అరికాళ్ళ మంటలు ఉన్నాయా అని అన్నప్పుడు ఏడ్చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే అరికాళ్ళ మంటలు అని అన్నప్పుడు చాలా చాలా రీజన్స్ ఉంటాయండి. ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటేనే మనకు అరికాళ్ళ మంటలు ఉండాలి అని రూల్ లేదు. నెంబర్ 1 డయాబెటీస్ ఉందనుకోండి, షుగర్ ఉందనుకోండి, అన్కంట్రోల్డ్ షుగర్ ఉందనుకోండి, అప్పుడు కూడా మనకు కాళ్ళల్లో మంటలు వస్తాయి. నెంబర్ 2 మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగాయనుకోండి, అప్పుడు కూడా కాళ్ళల్లో మంటలు వస్తాయి. నెంబర్ 3 ప్లాంటార్ ఫేసైటిస్ అని ఉంటుంది, దాంట్లో కూడా మంటలు వస్తాయి. డయాబెటిక్ న్యూరోపతి అని ఉంటుంది, దాంట్లో కూడా మంటలు వస్తాయి. సయాటిక్ న్యూరోపతి అంటాం, సయాటిక్ నర్వ్ నొక్కున్నప్పుడు అప్పుడు కూడా మంటలు వస్తాయి. సో ఏదేమైనా కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ భువనేశ్వర్ గారు ఫ్రమ్ కర్నూల్. భువనేశ్వర్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో భువనేశ్వర్ గారు. భువనేశ్వర్ వాళ్ళ వైఫ్ మాట్లాడుతున్నాను. అమ్మా చెప్పండి తల్లి. హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. సార్, నాకు ఇట్లా మెడ నుంచి కింద అరికాల వరకు బ్యాక్ సైడ్ పెయిన్ సార్, ఫుల్గా. ఓకే, ఎప్పటి నుంచి తల్లి? ఒక 2 years అవుతుంది సార్ అది పెయిన్. ఓకే, మరి ఏమన్నారు డాక్టర్స్, ఏమన్నారు? అది ఫిజియోథెరపీ అవన్నీ పెట్టారు సార్, కానీ ఫలితం లేదు సార్. ఓకే, టాబ్లెట్లు అవి ఇచ్చారు. ఏమన్నా ట్రీట్మెంట్స్ ఏమైనా చేయించుకున్నారమ్మా? లేదు సార్, ఏం చేయించుకోలేదు. ఆపరేషన్లు ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదు సార్. ఓకే, ఎక్సర్సైజ్లు ఏమైనా చెప్పారా? 2016 అయితే నేను పీడీ ట్రైనింగ్ చేసేటప్పుడు డిస్క్లు అరిగినాయి అని చెప్పినారు సార్. 2016 అరిగినాయి అని అంటే అప్పుడు మొదటి స్టేజ్లో ఉన్నా కానీ ఈ పాటికి అంటే 9 సంవత్సరాలలో మీకు ఎంత కాదన్నా 2వ స్టేజ్ దాటుకొని 3వ స్టేజ్లకు కూడా వచ్చేసి ఉండాలి కదమ్మా. సో ఏదేమైనా డిస్క్ ప్రాబ్లంలలో 4 స్టేజీలు ఉంటాయి తల్లి. ఫస్ట్ స్టేజ్లో ఓన్లీ నడుములో మాత్రమే నొప్పి వస్తుంది. 2వ స్టేజ్లో నడుము నుంచి తొడదాకా నొప్పి వస్తుంది. 3వ స్టేజ్లో నడుము నుంచి కాలంతా పాకేటువంటి సయాటికాకి దారితీస్తుంది. 4వ స్టేజ్లో మీరు దగ్గినా, తుమ్మినా, నవ్వినా, గట్టిగా ఏదైనా బరువు ఎత్తినా, పడుకొని పక్కకు తిరగాలన్నా షాకులు కొడుతూ ఉంటాయి. సో మీరు ఏ స్టేజ్లో ఉన్నారనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందమ్మా. నేను నిల్చున్నా కూడా నొప్పి సార్, మెడ నుంచి కింద కాలు దాకా రైట్. ఒకసారి కర్నూలు అంటున్నారు కదా, కర్నూలులో మనకి బ్రాంచ్ ఉంది, ఎన్ఆర్పేటలో మన ట్రీట్మెంట్ సెంటర్ ఉంది. ఒకసారి టీజీ వెంకటేష్ గారు ఇంటి ఎదురుగానే ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. డాక్టర్ గారు ఉన్నారు, ఎండి డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర, చూస్తారు. మిమ్మల్ని చూసి మీ శరీర ధర్మాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఎన్ని రోజులలో తగ్గుతుంది, మీరేం చేయాలి, మేమేం చేయాలి, ఇది క్రిస్టల్ క్లియర్గా చెప్పేస్తాం తల్లి. ఓకే అండి, ఇప్పుడు ఈ పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నారంటారు, ఏ సమస్యతో బాధ? 2nd స్టేజ్ దాటుకొని 3rd స్టేజ్కి వచ్చినట్టుగానే లక్షణాలను బట్టి అప్పుడే అంటే మనం టెలిపతి కాదు చూడకుండా మనం చెప్పడానికి. కాకపోతే మోర్ దాన్ 2 years నుంచి బాధపడుతున్నారు, 9 సంవత్సరాలకు పైగానే డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ స్టార్ట్ అయిపోయింది అని అంటే 2nd స్టేజ్ దాటుకొని 3rd స్టేజ్కి వచ్చేసి ఉండాలి. సో ఈ స్టేజ్లో మనం డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వగలుగుతాము. కాకపోతే ఏంటంటే 4 ways ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఉంటాయండి ఆయుర్వేదంలో. నెంబర్ 1 బాహ్య చికిత్సలు అని ఉంటాయి, అంటే మసాజ్డ్ బేస్ థెరపీస్ ఉంటాయి. దీంట్లో మేము చేసే సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ని మేరు చికిత్స అంటాం, అంటే ఏన్షియంట్ ఆయుర్వేద స్పైన్ అండ్ న్యూరోథెరపీ అంటాం.
మర్మ చికిత్స, పంచకర్మ చికిత్స, రసాయన చికిత్స, వాజీకరణ చికిత్స అనే 5 స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ ఉంటాయి బాహ్య చికిత్సలో. రెండోది ఆభ్యంతర చికిత్స అని ఉంటుంది, అంటే లోపలికి తీసుకునే మందులు. ఇది కూడా ఆ పేషెంట్ రిక్వైర్మెంట్ని బట్టి కొంతమందికి 3 to 4 months అంటాము, కొంతమందికి 4 to 6 months అంటాము, కొంతమందికి more than 6 months అని చెప్తాం. వాళ్ళు ఏ కేటగిరీలోకి వస్తారు అనేది వాళ్ళ శరీర ధర్మాన్ని బట్టి మనం డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ వెంకట్రావు గారు ఫ్రమ్ కామారెడ్డి. వెంకట్రావు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్ చెప్పండి. సార్ ఇది కుడి కాలు బాగా గుంజుతుంది సార్. ఎప్పటి నుంచి అండి? 2 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా, ఏం పని చేసేవారు? వ్యవసాయం పని సార్. ఇప్పుడు ఎప్పుడన్నా పడ్డారా? దెబ్బ తగిలిందా? పడ్డాను సార్. మరి ఏమన్నారు డాక్టర్లు? ఏమన్నారు? డాక్టర్కి చూపించలేను, అది బాగా గుస్తాయి సార్. మరి ఎట్లా సార్, డాక్టర్కి చూపించకుండా దానంతలదే తగ్గిపోయే వ్యాధి కాదు కదా ఇది. మీరు మాకు ఫోన్ చేసినంత మాత్రంలో నేనేదో మందు చెప్పేసి మిమ్మల్ని మంచి చేసే వ్యాధి కాదు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి ఉంది అని అంటే అది మిమ్మల్ని తీవ్రంగా బాధ పెడుతున్నటువంటి వెన్నునొప్పి అని అర్థం. ఇక్కడ వెన్నునొప్పిని కేటగిరైజ్ చేసేటప్పుడు, అంటే డివైడ్ చేసేటప్పుడు 2 రకాల వెన్నునొప్పులు ఉంటాయండి. ఒకటి అక్యూట్ బ్యాక్ పెయిన్, ఒకటి క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటారు. అంటే 1 నెల నుంచి మనల్ని బాధ పెడితే లేదా 3 నెలల దాకా మనల్ని బాధ పెడితే దాన్ని అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటారు. 3 నెలలు దాటి 6 నెలలు దాటి మనల్ని బాధ పెడుతుందంటే అది క్రానిక్ బ్యాక్ పెయిన్ కిందకి మారిపోతుంది. క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటే ఏంటంటే నడుములో ఒక్క దగ్గరే ఉండదు, మొత్తం శరీరం అంతా కూడా పాకిపోతుంది ఆ నొప్పి. సో కాబట్టి డాక్టర్లని సంప్రదించండి. లోకల్గా ఉన్న ఆయుర్వేదం డాక్టర్ని మీరు కలవండి. అక్కడ మీకు ఫలితము ఒకవేళ దొరకలేదు, సాటిస్ఫాక్షన్ లేదు అని అంటే స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 0404917819 అనే నెంబరు. అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా మీకు సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, అసలు ఏదైనా నొప్పితో మనం బాధపడుతున్నామంటే దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడానికి చాలామంది వెనకడుగేస్తారు. దానివల్ల ఇయర్స్ గడిచిపోయి స్టేజెస్ దాటిపోయి ఒక సూపర్ స్టేజ్కి వచ్చేస్తారు. అసలు ఎందుకు అలా వాళ్ళ మైండ్ సెట్ మారదు అంటారు? ఒకటండి, అంటే బిజీ మైండ్ సెట్ అని ఒకటి ఉంటుందండి. ఒకటి అంటే బిజీగా నిజంగా ఉండడము ఒక ఎత్తు, లేదు బిజీగా ఉన్నాము అనేసుకోవడం ఇంకొక ఎత్తు. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం అందరం కూడా మేము చాలా బిజీగా ఉన్నాము అనే ఫీలింగ్లోనే ఉంటాము. మనకు నిజానికి మనము స్పైన్ మైండ్ సెట్కి మారినప్పుడు, మన స్పైన్కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, అప్పుడు ఈ మైండ్ సెట్ అంతా కూడా మారిపోయి ఆ పెయిన్ నుంచి పెయిన్ ఫ్రీ లైఫ్కి మనము రావడానికి ప్రయత్నం చేయొచ్చు. స్పైన్ మైండ్ సెట్ అంటే ఏంటి అని మీరు క్వశ్చన్ అడగొచ్చు నెక్స్ట్. కాకపోతే ఇక్కడ స్పైన్ మైండ్ సెట్ అంటే సింపుల్ చెప్తాను. మన స్పైన్ అనేది బ్రిడ్జ్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ బాడీ. మన బ్రెయిన్ని బాడీని కలిపేటువంటి ఒక మధ్యలో బ్రిడ్జ్. ఆ బ్రిడ్జే సరిగ్గా లేదనుకోండి, ఆ బ్రిడ్జ్నే మీరు సరిగ్గా కట్టట్లేరు, లేదా ఆ బ్రిడ్జ్నే సరిగ్గా మీరు స్టెబిలైజ్ చేయట్లేరు, లేదా మెయింటైన్ చేయట్లేరు. అప్పుడు ఏమవుతుంది, మీ బ్రెయిన్కి బాడీకి కనెక్షన్ మిస్ అవుతుంది. సో ఆ స్పైనల్ మైండ్ సెట్ అని అంటే పొద్దున లేవాలి, మీ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ చేసుకోవాలి, సరైనటువంటి ఆహారం తీసుకోవాలి, కరెక్ట్ అయినటువంటి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలి, స్పైన్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి మైండ్ సెట్ని అలవర్చుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ వైజాగ్ నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. సార్ నమస్కారం సార్, చెప్పండి. మా అత్తయ్య గారికి ఒక 20 days బ్యాక్ పెయిన్ వచ్చిందండి. బాగా కాలు బాగా లాగుతుంటే హాస్పిటల్ చూపించాము. ఓకే, L4, L5 అరిగినాయి, ఆపరేషన్ చేయాలన్నారండి. యాక్చువల్గా ఎంత అండి ఏజ్? 58 అండి. ఓకే, కింద పడ్డారా? ఎలా స్టార్ట్ అయింది? 20 రోజుల కింద? ఎప్పుడు 10 years ఒకసారి కింద పడ్డా, అప్పుడు ఏం లేదు. ఈ ఒక 10-15 days నుంచి బాగా పెయిన్ వస్తుంది. మోకాళ్ళ కాడ నుంచి పైన మొత్తం ఇలా సట్టంతా లాగుతుంది బాగా. సార్ ఒక చిన్న పని చేయండి, ఇప్పుడు స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 0404917819 అనే నెంబరు. అపాయింట్మెంట్ తీసుకోండి, మీ స్కాన్ రిపోర్ట్స్ అన్నీ పంపించండి. అమ్మగారితోటి, అంటే మీ అత్తగారో అమ్మగారో మేడం గారితో ఒకసారి వీడియో కాల్ మాట్లాడించండి. మనం ఎంతవరకు చేయగలుగుతాము, నిజంగా సర్జరీ అవసరమా లేదా అనేది ఓవర్ ద ఫోన్ డిసైడ్ చేయొచ్చు. దాని తర్వాత నిజంగా ట్రీట్మెంట్ అవసరమా అని అనుకుంటే అప్పుడు మీరు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అప్పుడు మనం ఎంతవరకు ట్రీట్మెంట్ ఇవ్వగలము, ఏం సంగతి అనేది క్రిస్టల్ క్లియర్గా మాట్లాడడానికి వీలవుతుందండి. డోంట్ గో ఫర్ ఏ సర్జరీ ఇమ్మీడియట్లీ.
సర్జరీ అనేది ఏ సర్జరీ కూడా రిస్క్ ఫ్రీ సర్జరీ లేదు. సర్జరీ లేకుండా చేయించుకునే ప్రయత్నం చేయండి. మా దగ్గరికే రమ్మని కాదు, మీ లోకల్లో డాక్టర్లు ఉన్నా కానీ అక్కడికైనా వెళ్ళండి. కాకపోతే సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ కావాలంటే మాత్రం వర్ధన్ ఆయుర్వేదాకి డెఫినెట్గా రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ముత్తు గారు ఫ్రమ్ నిజామాబాద్. ముత్తు గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ వర్ధన్ ఉన్నారు, మాట్లాడండి. సార్ చెప్పండి ముత్తన్న గారు, చెప్పండి సార్. నాకు కిడ్నీ ప్రాబ్లం ఉన్నది సార్, ఒక 2 సంవత్సరాల. ఓకే. అయితే నాకు అది అప్పుడు బండి మీదకి వెళ్ళి పడ్డా నేను. ఒక ఎంత 2 పాయింట్ ఉన్నది నాకు సార్ కిడ్నీ. క్రియాటినిన్ 2 ఉందా? 2.2 ఉన్నదని చెప్పింది మొన్న హైదరాబాద్ యశ్వర్ హాస్పిటల్ చూపించుకున్నా సార్. ఓకే, ఏమన్నారు మరి? దానికి ఏమైనా మందులు పెట్టారా? ఏమన్నారు? ఈ కిడ్నీలకు మందులు వాడుతున్నా సార్. అక్కడ నరాల సార్ చూపించుకున్నా. ఏ సారు? కొమల్ సార్. ఓకే. ఆ సార్కి చూపించుకుంటే 2 టాబ్లెట్లు ఇచ్చి ఇప్పుడు 4 నెలల తినబట్టి మరి ఈ కండ నరాలు కొద్దిగా నొస్తాయి నాకు. ఎందుకు? ఒకసారి చూడాలండి, మిమ్మల్ని చూడాల్సి ఉంటుంది, మీరు వేసుకునే మందులను కూడా చూడాల్సి ఉంటుంది, అవి మీ ప్రిస్క్రిప్షన్స్ అన్నీ చూడాల్సి ఉంటుంది, దాంతోపాటుగా మీ శరీర ధర్మాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనం ట్రీట్మెంట్ చెప్పాల్సి ఉంటుంది సార్. ఎందుకంటే క్రియాటినిన్ పెరుగుతున్నప్పుడు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం మందులు వేయొచ్చా లేదు వాళ్ళ మందుకే మనం స్టిక్ ఆన్ అయిపోవాలా, లేదా మా మందులు ఏమన్నా సప్లిమెంట్స్ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చా అనేది కరెక్ట్గా చెప్పాలంటే మాత్రం మీరు ఒకసారి పర్సనల్గా హైదరాబాద్కి రావడానికి ప్రయత్నం చేయండి. స్క్రోల్ అయ్యే నెంబర్ కాల్ చేయండి. 04049171819 అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రండి. మా హైదరాబాద్లో మాకు 3 బ్రాంచ్లు ఉన్నాయి. నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో ఉన్నాయి. విజయవాడ, కర్నూలులో కూడా ఉన్నాయి. మిగతా పేషెంట్స్ కోసం చెప్తున్నాను. ఆన్లైన్లో కూడా కన్సల్టేషన్స్ తీసుకుంటాము. ఒకసారి www.vardhanayurveda.comని విజిట్ చేయండి, లేదా వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ని కూడా విజిట్ చేయండి. బోల్డ్ అన్ని వీడియోస్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఓకే అండి. సో ద బెస్ట్ స్పైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? సింపుల్ అండి. స్పైన్ మేనేజ్మెంట్ అంటే డీల్స్ ఫ్రేమ్వర్క్ని పాటించడం. డీల్స్ అంటే ఏంటంటే ఇది ఒక DEALS అనేది పాటించాలి. D అంటే డైట్ మేనేజ్మెంట్ పాటించాలి, E అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ పాటించాలి, A అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్, కూర్చునే తత్వాన్ని కరెక్ట్ చేసుకోవాలి, L అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ పాటించాలి, S అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్, స్లీప్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటే ఆటోమేటికల్లీ మీ స్పైన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మీ స్పైన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, మీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నర్వస్ సిస్టమ్ అంతా కూడా బాగుంటుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ యూనిటీ అనేది బాగుంటుంది. మీ శరీరేంద్రియ సత్వాత్మ అనేదైతే అంటామో, శరీరేంద్రియ సత్వాత్మ సంయోగో ధారి జీవితం నిత్యగశ్చానుబంధశ్చ పర్యాయ ఆయురుచ్యతి అంటాం. ఆయు అంటే ఏంటంటే శరీరేంద్రియ సత్వాత్మని కాపాడుకోవడం. అది సరిగ్గా కాపాడుకోవాలంటే మూలము స్పైన్. ఆ మూలాన్ని కాపాడుకోవడమే స్పైనల్ మేనేజ్మెంట్. ఓకే. సో మీరు ఈ స్పైనల్ ప్రాబ్లమ్సే కాకుండా ఇంకా వేటికి ట్రీట్మెంట్స్ అందిస్తారు? మాది సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ అండి. అంటే దీంట్లో స్పాండిలైటిస్, సయాటికా, స్లిప్ డిస్క్, డీజనరేటివ్ డిస్క్ డిసీజ్, స్పైనల్ ట్యూమర్స్ దాకా కూడా, ఇంటర్మెడ్యులరీ ట్యూమర్స్ దాకా కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాము. ప్లస్ ఆర్థో కేర్ చేస్తాము, అంటే ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్స్ ఇస్తాము. దాంట్లో ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు. సోరియాసిస్ స్కిన్ కేర్ కూడా చేస్తాం. సోరియాసిస్, ఎగ్జిమా లాంటి కండిషన్స్, యాక్నే లాంటి కండిషన్స్, అటోపిక్ డర్మటైటిస్ లాంటి కండిషన్స్కి ట్రీట్మెంట్ ఇస్తాము. సెక్షువల్ కేర్కి కూడా చేస్తాం. మేల్ అండ్ ఫీమేల్ సెక్షువల్ కేర్, మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాము. గ్యాస్ట్రో లివర్ కేర్ కూడా చేస్తాము. క్యాన్సర్ కేర్ చేస్తాము. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నటువంటి టినిటస్ అంటే చెవులలో సౌండ్స్ రావడము, ఏవిఎన్ అంటే మన ఫీమర్ బోను, తొడ బోను అరిగిపోవడము, ఎట్ ద సేమ్ టైం మోటార్ న్యూరాన్ డిసీజ్ MND అంటాము. ఇలాంటి కండిషన్స్కి కూడా చాలా హై సక్సెస్ రేట్తో ట్రీట్మెంట్స్ చేస్తున్నామండి. ఓకే రైట్. థ్యాంక్ యూ వర్ధన్ గారు, చాలా విషయాలు చెప్పారు. చాలా మంది కాలర్స్కి చక్కటి సలహాలు, సూచనలు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది ఇవాల్టి మన హలో డాక్టర్. నమస్తే.